కానీ మీ కెరీరు మీ తాలూకా ప్రయాణం చాలా విచిత్రమైంది. ఎస్ సార్. ఎందుకంటే సినిమా పిచ్చి ఉన్నవాడు ఎవడు కూడా ఇంకో పని చేయలేడు ఈ ప్రపంచంలో. సార్ చాలా కష్టం. ఎస్ సార్. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి తీసుకుంటే ఆయన ఆ రోజుల్లో బిఏ పాస్ అయ్యి సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేస్తూ పెద్ద ఉద్యోగం. ఎస్ సార్. డిస్ట్రిక్ట్ జిల్లా యంత్రాంగంలో అదొక పెద్ద ఉద్యోగం, పెద్ద హోదా. సబ్ రిజిస్ట్రార్ అంటే. అలాంటి ఉద్యోగాన్ని కూడా వదిలి తెలుగు సినిమా మద్రాసు వెళ్ళిపోయారు ఆయన. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అవును సార్. ఏమండి? కానీ మీరు మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లాగా మొత్తం కెరీర్ అంతా ఉద్యోగంలో అయ్యాక సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. అసలు ఎలా తట్టుకుని ఉన్నారండి అన్నాళ్ళు ఉద్యోగంలో? పేదరికం వల్ల సార్, డబ్బు లేకపోవటం వల్ల, జీవనం గడవకపోవటం వల్ల నా కోరికను అణచుకొని దాచుకొని నా తల్లిదండ్రులని, మా కుటుంబాన్ని, ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా పిల్లల్ని వదిలిపెట్టలేక, అంటే వాళ్ళను పోషించుకునే స్తోమత ఇక్కడికి వచ్చి ఉంటే కుదరదు. అందువల్ల నేను వాళ్ళని అంటిపెట్టుకునే ఉన్నాను సార్. అంటిపెట్టుకునే ఉన్నాను. కానీ ఇది కూడా నాకు కరెక్ట్ కారణం అనిపించింది. మీరు జెన్యున్గానే చెప్పారు. ఎస్ సార్. మీరు ఆనెస్ట్గానే చెప్పారు. ఎస్ సార్. కానీ ఎన్నో కెరీర్స్ చూశాను నేను ప్రపంచంలో, అంటే ప్రపంచం మన సినిమా ప్రపంచంలో. ఇది కూడా ఎందుకో నాకు కరెక్ట్ కారణం అని అనిపించలేదు సార్, విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్. ఎందుకంటే సార్, సినిమా పరిశ్రమకి నాకు తెలిసి ఒక రచయిత అతి దారుణమైన పరిస్థితుల్లో భార్యను పట్టుకుని మెడ్రాస్ వచ్చి అక్కడ సినిమాలు రాయడానికని వచ్చి కాళ్ళకి జోడు కూడా లేకుండా, ఏం తింటారో ఏం దొరుకుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్, పిచ్చి, మైకం, అలాంటి వాళ్ళు చాలామంది కూడుకి గుడ్డకి లేకుండా కూడా ఇక్కడ భార్య బిడ్డలు పక్కన సఫర్ అవుతుంటే కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొద్దిమంది, అందుకే కొందరు అన్న. ఎస్ సార్. కొందరు ఉన్నారు. కానీ మిమ్మల్ని మీ సినిమా పట్ల మీ ప్యాషన్ అంతగా కదపలేదన్నమాట. ప్రగాఢమైన సంకల్పం నాది. అంటే ఏదైనా సరే అసలు వెళ్ళిపోవాలన్నంతగా ఓపలేదు మిమ్మల్ని. అది నా జీవితాశయం. ఏది? సినిమా నటుడు అవ్వాలనేది నా జీవితాశయం. ఓకే. అయినా తట్టుకొని నిలబడ్డాను నేను. ఎందుకంటే సార్, నటుడికి వయసుతో నిమిత్తం లేదు. అఫ్ కోర్స్. నేను నటుడిని అవ్వాలని అనుకున్నానే కానీ ఒక హీరోని లేకుంటే ఇంకో క్యారెక్టర్ యాక్టర్ని అని అనుకోలేదు నేను. ఓకే. నేను తెర మీద కనపడాలి, నాకు ఇచ్చిన పాత్రను ప్రతిభావంతంగా పోషించాలి, ఒక మంచి నటుడు అనిపించుకోవాలి అనేది కోరిక మాత్రమే నాలో ఉంది. ఓకే. దానివల్ల నేను తొందరపడలేదు సార్. నా చిన్న వయసులో నేను హీరో అవ్వాలని అనుకోలేదు, పెద్ద అయిన తర్వాత క్యారెక్టర్ యాక్టర్ అవ్వాలని అనుకోలేదు. నేను నటుడిని మాత్రమే అవ్వాలనుకున్నాను. ఆ నటనకి మీరన్నట్టుగా ఒకానొక దశలో సర్వీస్ ఇంకొక 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది అన్న పీరియడ్లో నేను కొంచెం ఆవేశపడి వీఆర్ తీసుకుందాం అనుకున్నాను. ఓకే. ఒకానొక దశలో అక్కడ కుదిపింది ఒక్కసారి నన్ను అంటే బాగా కదిలించింది సార్. అదే కుదిపింది. ఎస్ సార్. దానికి రీజన్ నేను పేర్లు చెప్పాను. నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాను సార్. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎల్డీసీగా అపాయింట్ అయ్యాను. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఎల్డీసీగా అపాయింట్ అయింది ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ వనపర్తిలో సార్, 1984. కరెక్ట్గా ఈరోజు 2023 సార్. ఈరోజు తారీఖు 8/11. నేను జాయిన్ అయింది 7/11/84. అబ్బా సార్. ఎన్ని సార్? 84 అంటే ఒక 39 సంవత్సరాల క్రితం. 39 ఇయర్స్ బ్యాక్, 40th ఇయర్ అనుకోండి. మీరు ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్ళు అని అంటున్నారు ఇప్పుడు. నేను సర్వీస్లో జాయిన్ అయ్యి ఈ రోజుకి 40 ఏళ్ళు. అయితే ఆ తర్వాత నేను ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ నేను కార్పొరేట్ ఆఫీస్లో పనిచేసి, కార్పొరేట్ ఆఫీస్లో మా టీఎస్ఎస్పీడీసీఎల్ ఇప్పుడు అంటున్నారు, అప్పుడు ఏపీసీపీ, అప్పుడు ఏపీసీపీడీసీఎల్ ఉండేది. అవును. దాంట్లో నేను జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. 31 జనవరి 2012లో రిటైర్ అయ్యాను. అయితే 2006లో సార్, అప్పుడు నేను సర్వీస్లో ఉన్నప్పుడు అడపదడప ఈటీవీలో సీరియల్స్లో వేషాలు ఇచ్చేవారు నాకు. అది కూడా భగవద్ అనుగ్రహమే. చిన్న చిన్న వేషాలు, ఒక సీన్, ఒక డాక్టరు, ఒక హాఫ్ డే కూడా కాదు సార్, క్యాజువల్ లీవ్ 2-3 అవర్స్ క్యాజువల్ లీవ్ పెట్టి క్యాన్సిల్ చేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఓకే. ఎస్ సార్. మీరు 7 o'clock నిజంగానే నాకు గొప్ప ఆపర్చునిటీ. అది ఎందుకు కలిగిందో తెలియదు. ఎప్పుడో ఒకసారి లీవ్ పెట్టినారు కానీ మిగతా నేను చేసినవన్నీ కూడా ఐదర్ ఇన్ హాలిడేస్ ఆర్ బిఫోర్ 10 o'clock ఆర్ ఆఫ్టర్ లంచ్. అదే వితౌట్ డిస్టర్బింగ్ యువర్ డ్యూటీస్. డ్యూటీస్. ఎస్ సార్. అలాగే జరిగేది.
పొద్దున 7 గంటలకు మీరు 6:30, 7 o'clock లొకేషన్లో ఉండండి సార్, 10 గంటలకు పంపించేస్తాను అనేవాళ్ళు. ఆ విధంగా నన్ను 10 గంటలకు పంపించేవారు. నేను హాఫ్ డే ఒక లీవ్ అప్లై చేసి వెళ్ళేవాడిని, మా బాస్ కూడా చెప్పి వెళ్ళేవాడిని. కానీ 10:30 కల్లా నేను మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి దాన్ని క్యాన్సిల్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి సార్. ఓకే. అలాగా ఇటువంటి పరిస్థితుల్లో ఒకతను నాకు ఒక సజెషన్ ఇచ్చాడు సార్. అయ్యా మీకు ఫలానా చోట ఒక ఆఫీస్లో ఆడిషన్ జరుగుతున్నాయి, మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి ఆడిషన్కి అటెండ్ కండి అని అన్నారు. నేను వెళ్ళాను సార్ ఆఫీస్కి. ఆఫ్టర్ లంచ్ 4 o'clock వెళ్ళాను. ఒక 1 hour పర్మిషన్ తీసుకొని వెళ్ళాను. ఒక పెద్ద దర్శకుడి దగ్గర కాస్టింగ్ డైరెక్టర్. నేను వెళ్ళేటప్పటికి ఆయన లేరు, బయటికి వెళ్ళారు. అక్కడున్న వాళ్ళు ఆయనకు కాల్ చేసి చెప్పారు, ఎవరోనండి మీకోసం వచ్చారు ఆడిషన్ అట అని చెప్పేసి అని. సరే కూర్చోమని, ఎంతోమంది వస్తుంటారు కదా సార్, సరే కూర్చోమని చెప్పేసాను. నేను ఒక 1 hour లేట్ అవుతుందని చెప్పు ఆయనకి అంటే, సార్ ఒక 1 hour లేట్ అవుతుందంట సార్ అన్నారు. ఓకే నో ప్రాబ్లం, ఉంటాను, ఐ విల్ వెయిట్ అని చెప్పేసాను. కూర్చున్నాను సార్. ఒక 1.5 hour తర్వాత వచ్చారు ఆయన. అయితే ఇక్కడ ఈ 1.5 hourలో నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే, అక్కడ ఒక 5 నుంచి 10, 8-10 మంది పిల్లలు డైలాగ్స్ బైహార్డ్ చేసుకోవడము, అది ఎలా చెప్పటము అనేటివి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన బహుశా వీళ్ళకు ఈ పని అప్పగించి ఆయన బయటకు వెళ్ళిపోయినట్టున్నారు. నేను 4 గంటలకు వస్తానని చెప్పేసి వెళ్ళిపోయినట్టు, అంతలోపల మీరు అందరూ ప్రిపేర్ అవ్వండి అని చెప్పినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి ఎవరి డైలాగులు వాళ్ళు పట్టుకొని ఎవరి హడావుల్లో వాళ్ళు ఉన్నారు. సార్ వచ్చేటప్పటికి అందరూ అలర్ట్ అయిపోయారు, భయంగా చూస్తున్నారు. సార్ వచ్చారు, ఆఫీస్ రూమ్లోకి వెళ్ళారు. ఆయన వెళ్తుంటే నేను నమస్కారం సార్ అన్నాను. ఆయనకి ఇంటిమేషన్ ఉన్నది కాబట్టి అతనేనేమో అనుకున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరినో పిలిచాడు. పిలిచేసిన తర్వాత అందరు రెడీ అని అడిగినట్టున్నాడు. వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత నన్ను పిలవండి అన్నారు. నేను వెళ్ళాను, నమస్కారం సార్ అన్నాను. ఏంటండి అన్నారు. సార్ నా పేరు మురళీధర్. అప్పుడు నేను మురళీధర్ అనే పెట్టుకున్నాను సార్. ఈ మధ్యన మురళీధర్ గౌడ్ అని పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నారు గౌడ్ అని? ఇది ఏమైంది సార్, ఒక 2-3 సందర్భాల్లో కొంచెం తేడా వచ్చింది. మురళీధర్ రావు, మురళీధర్ రెడ్డి, మురళీధర్, మురళీ శాస్త్రి, ఇటువంటి పేర్లు ఒక 4-5. మురళీ శర్మ గారు అంటే పెద్ద యాక్టర్. కంపెనీ ఆర్టిస్టుల్లో ఇటువంటి పేర్లు ఉన్న వాళ్ళు ఒక 5-6 ఉన్నారు. ఓకే. నాకు 2 సందర్భాల్లో అది కొంచెం ఇబ్బంది కలిగింది. ఒక అతనికి చెక్ వచ్చిందని చెప్పేసి చెప్పడం వల్ల, నాకు చెక్ వచ్చింది సార్, చెక్ ఉందని చెప్పడం వల్ల నాకు యాక్చువల్గా చెక్ రావాలి ఆఫీస్ నుంచి, నాకే వచ్చిందేమనుకో నేను వెళ్ళిపోయాను. నాకే వచ్చింది కదా అని వాళ్ళు ఫోన్ చేసి చెప్తేనే వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మీది కాదు ఇంకొకరిదని అన్నారు. అదేంటి సార్ నాకే చెప్పారు కదంటే మీదేనంటే, మరి మురళీధర్ అంటే మీరే కదా. అవును సార్ మురళీధర్, మరి ఆయన పేరు కూడా మురళీధరే అన్నారు. ఓకే, అదొకటి ఇబ్బంది అనిపించింది. ఒకసారి కాస్ట్యూమ్ విషయంలో తేడా వచ్చింది. మెజర్మెంట్స్ నాకు నేను ఇచ్చిన మెజర్మెంట్స్ వేరు, వాళ్ళు తీసుకొచ్చి వేసిన కాస్ట్యూమ్ వేరు. పూర్తిగా టైట్ అయిపోయింది. నేను కొంచెం లావుగా సార్, టైట్ అయిపోయింది. సార్ ఇది నాది రాదు అంటే, అదేంటి మీకు రాకపోవడం అంటే, మీరు పంపించిన మెజర్మెంట్స్ కదంటే, అవును సార్ మరి నేను పంపించిన మెజర్మెంట్స్ అయితే కరెక్టే, ఇవైతే నాకు రావట్లేదు అని అంటే, అక్కడ ఎవరు ఉండి సార్ ఇతంది కాదు సార్, ఒక అతంది అన్నారు. ఆ కస్టమర్ ఎవరు, ఇంకో మురళీధర్ ఉన్నాడు, ఆయన పేరు మురళీధర్. అప్పుడు నేను అనుకున్నాను, సరే ఇది మురళీధర్ గౌడ్ అని పెట్టుకుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, సెపరేట్గా జస్ట్ నోటిఫికేషన్ అంతే. నా పేరు మురళీధర్ అని చెప్పాను సార్. సరే కూర్చోండి, పిలుస్తాను కూర్చోండి అన్నాను. కూర్చున్నాను సార్. ఆ తర్వాత పిల్లల్ని ఎవరు పిలుచుకున్నారు, వాళ్ళతో ఏం మాట్లాడో తెలియదు. ఆ తర్వాత డోర్ ఓపెన్ అయింది, పిల్లలందరూ బయటకు వచ్చేసారు. రమ్మనాయను అని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పిలిచాడు సార్. ఆయనకి ఏం గుర్తొచ్చిందో, నేను అక్కడ నిలబడి ఉన్నాను, ముందర 2 కుర్చీలు ఉన్నాయి, ఆయన ఎదురు కూర్చొని ఉన్నాడు. అందరినీ అని చెప్పేసినట్టుగా అందరూ వచ్చేసారు. నేను వాళ్ళ పక్కన నిలబడి ఉన్నాను, డోర్ పక్కన నిలబడి ఉన్నాను. వాళ్ళు చక్కచక్క అందరూ 8-10 మంది వచ్చారు. డోర్ వేసేయండి అన్నారు. డోర్ వేసారు. చెప్పు అన్నాడు ఆయన. బాగా తిట్టాడు సార్ వాళ్ళని. నేను చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి, అది ఇది అని చెప్పేసి తిట్టాడు ఆ పిల్లల్ని. ఓకే, పిల్లల్ని తిడుతున్న సందర్భంగా ఆ మాటలకి, ఆ ఘాటుకి ఒక్క క్షణం ఆయన కనుక చూపు పక్కగా తిప్పుకుంటే నేను ఈ డోర్ నుంచి ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం అనుకున్నాను. అవి కూడా నాకు పడతాయి అనుకున్నాను సార్. నాకు ఆ భయం వేసింది. ఆ డోర్ సందులోంచి ఆ పిల్లవాడిని ఎవరైనా పక్క తప్పేసి నేను వెళ్ళిపోదాం మళ్ళీ ఆయన ఏడినా అనేటప్పటికి మనం కనపడకూడదు, ఆ ఏరియాలో కనపడకూడదంత అనిపించింది. వాళ్ళు వెళ్ళండి అని చెప్పేసి అని అన్నాడు. చెప్పండి ఏమిటి మీరు అన్నారు. సీరియస్, అదే సీరియస్గా ఆడిషన్కి వచ్చాను సార్. ఏం ఆడిషన్ ఇస్తావు నువ్వు సార్? మీరు ఏదో సినిమా తీస్తున్నారంటే మీరు ఆడిషన్ తీసుకుంటున్నారని మీ అడ్రస్ చెప్తే వచ్చాను సార్. భయంగానే చాలా భయపడుతున్నా లోపల. ఏమో పుట్టుకునేమని అంటే మనకు అంతే కదా, మాట అంటారని భయం కదా. జీవితం కాదు, ఇది నాకు జీవితం కాదు, జీవిత ఆధారము కాదు. మరి ఏమో పుట్టుకున్న నన్నేమైనా అంటే వాళ్ళు అన్నట్టుగా ఎంతైనా బాసే, గురువే, ఏమైనా అనవచ్చు. నేను అతని గురువు అని భావిస్తాను. ఎందుకంటే నేను ఆయన ఆడిషన్ ఇవ్వడానికి వచ్చానంటే ఆయన సమ్మతి కోసం బాగుందా పో అని చెప్పేసి అని అంటారేమో అని ఆశ. అవును. ఏం చేస్తూ ఉన్నారు? ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తాను సార్. ఏం పని చేస్తారు? ఫలానా సార్ నేను. ఓకే, మరి దీనికి ఎందుకు వచ్చావు? నేను నటించాలని కోరు చెయ్యి అన్నాడు. ఏం చేయాలి సార్?
ఎదురు చేయవా అన్న మీరేదో బిచ్చగాడివా నువ్వు అన్నాడు. ఓకే సార్ నేను బిచ్చగాడిని అని బిచ్చగాడిగా మారిపోయి ఆడిషన్ ఇచ్చాను సార్. ఒక 3 నిమిషాలు 2 నిమిషాలు ఇచ్చాను. ఫుట్పాత్ మీద సెంటర్లలో బిచ్చగాళ్ళు అడుకుంటారు కదా, అదే మనకు లైవ్ క్యారెక్టర్ కదా, ఎక్కడ పెడితే అక్కడ చూస్తుంటాం. చేశాను సార్. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేశాను. టేబుల్ మీద బెల్ చక్కచక్క కొట్టేశాడు. కూర్చోండి అన్నాడు. కూర్చోండి ఆడిషన్ అయ్యాక కూర్చోండి అన్న కూర్చున్నాను. బెల్ కొట్టగానే ఎవరు అబ్బాయి వచ్చాడు. అందరిని రమ్మని అన్నాడు. వచ్చారు. డోరేసే అన్నాడు. డోరేసాడు. ఆయన చూడండి, ఆయన ఏమిటి, ఆయన పరిస్థితి ఏమిటి, ఏ సినిమాలో ఇంతవరకు చేయలేదట అతను. ఆడిషన్ ఇచ్చాడు. నేర్చుకోవాలరా, ఇదిరా నటన అంటే ఇది చెప్పిన వెంటనే సార్ ఒక్కసారి మా పిల్లల కోసం ఒకసారి చేసి చూపిస్తారా అబ్బో అన్నాడు సార్. రిపీట్ చేయమన్నాడు. మళ్ళీ భయం వేసింది నాకు, చేయగలను లేదో అని. అంటే అప్పుడు చేశాను, మరి ఇప్పుడు అంటే ఆ మార్కుకు రావాలి కదా. ఇప్పుడేమో విట్నెస్ అది. అవును, పిల్లలందరికీ విట్నెస్, నేను ఒక ఎగ్జాంపుల్ అవును అని చెప్పి చేశాను సార్. చేసి చప్పట్టు కొట్టాడు సార్ ఆయన. మళ్ళీ రెండోసారి కూడా చప్పట్టు వెళ్ళిపోండి చూడండి అలాగా అని చెప్పేసి పంపించేసి సార్ చెప్పండి అని చెప్పేసి అని ఫోటో ఇవ్వండి అన్నాడు. ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకుని టక్కున వెనక పక్క తిప్పేసి ఒకటి రాసేసి అది వేరే ఏదో జరిగింది. ఇక అంటే అది సక్సెస్ఫుల్ కాలేదు, ఫ్రూట్ఫుల్ కాలేదు. ఆయనకు మాత్రం నేను బాగా నచ్చాను. ఎవరండి ఆయన? ఇప్పుడు మా అందరూ సినిమా పరిశ్రమలో మాకు అందరూ ఫ్రెండ్సే. తేజ గారి దగ్గర, తేజ గారు అప్పుడు లక్ష్మీ కళ్యాణం సినిమా తీస్తున్నారు. లక్ష్మీ కళ్యాణం. దిస్ ఇస్ 2005 or 6, 5 or 6 or 6 or 7. ఎస్. రామానంద్ గారు సార్ చాలా ఇష్టపడ్డారు సార్ నన్ను. రాసి వెంటనే ఫోటో వెనక్కి తిప్పేసి మీరు తేజ గారు ఆఫీస్కి వెళ్ళండి, ఈ ఫోటో చూపించండి, నా వేషం ఇస్తారు అని ఆయనకు ఒక క్లూ కూడా ఇచ్చారు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రిసెప్షన్లో సర్లే అని చెప్పేసి దోపుకొని మీరు వెళ్ళిపోయి పంపిస్తామని పిలుస్తామని అట్లా కాదు, రామానంద్ సార్ పంపించాడని చెప్పండి, నా హ్యాండ్ రైటింగ్ చూస్తారు, మిమ్మల్ని తేజ గారితో కలుపుతారు, మీకు వేషం ఇస్తారు ఆయన అని చెప్పేసి పంపించారు. కానీ అక్కడ తేజ గారు బాగా హడావుడిలో ఉన్నారు. అక్కడ చివరికి జరిగింది ఏమిటి అని అంటే ఆయన గెజ్ చేసినట్టుగానే తీసుకొని డ్రాయర్లో పెట్టేసేసి మీరు వెళ్ళిపోండి అని అన్నారు. అక్కడికి 10 నిమిషాలు అక్కడ నిలబడ్డాను సార్. నిలబడితే లోపల నుంచి ఒక అతను వచ్చాడు. చెప్పింది కదా ఆమె రిసెప్షన్స్ లేడీ, చెప్పారు కదా ఆవిడ, ఎందుకున్నావు ఇక్కడ వెళ్ళు అన్నాడు. వచ్చేసిన అప్పుడు నేను కొంచెం టెంప్ట్ అయ్యాను సార్. ఓకే, వీఆర్ తీసుకుందామా, 6 సంవత్సరాల సర్వీస్ ఉన్నది, అంటే సాచురేషన్ కూడా వచ్చేసి ఉంటారు కదా, వచ్చేసింది. ఇంకా బెనిఫిట్స్ ఏం మిస్ కారు, శాలరీ తప్ప, శాలరీలో తేడా తప్ప ఇంకేం తేడా ఉండదు, వెళ్ళిపోదామని చెప్పేసి అనుకొని. అంటే అప్పటికి మీ ఫ్యామిలీ అంతా ఒక ఈ పేదరికం అన్న లైన్ దాటారండి? దాటాను.